మనం ఎంత క్లియర్గా మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడే నేను ఆర్టీవీ ఒక సర్వే నిర్వహిస్తుంది. యూట్యూబ్లో ఒక క్వశ్చన్ అడిగాం మేము, ఏమని, అన్నలు చెల్లిని చంపడాన్ని సమర్థిస్తున్నారా అన్నప్పుడు 100లో 21% మంది ఎస్ అంటున్నారు, 79% మంది నో అంటున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎక్కువ మంది నో అంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒకసారి కామెంట్స్ చూద్దాం మనం. ఒక వ్యక్తి రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నాడు, వర్మ జంపన అంట. అమ్మాయి చదివింది ఇంటర్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే లవ్వా, ఆ అమ్మాయికి మళ్ళీ మీరు సపోర్టా మీరు అందరూ అంటూ కామెంట్ చేశాడు. అలాగే మా చెల్లిని మేమే చంపేశామని చేసింది తప్పు కాబట్టి సైలెన్స్ అవుతున్నాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి అసలు అంటూ సపోర్ట్. అంటే చెల్లిని చంపడాన్ని, సొంత అన్నలు చెల్లిని చంపడాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి కామెంట్ మనం చూస్తున్నాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? మీరు మీ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు, అంతవరకు మంచి విషయమే. కానీ ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళు ఏమైనా వస్తువులా బయట కొనుక్కొచ్చుకున్నాం, మాకు నచ్చలేదు, పగలగొట్టేసామని చెప్పడానికి? మనుషులు కదా, మీలాంటి మనుషులే కదా. కంటే పిల్లల్ని చంపేసే హక్కు వచ్చేస్తుందా? పిల్లల్ని కన్నంత మాత్రాన వాళ్ళ ప్రాణాల మీద మీకు హక్కులు వచ్చేస్తాయా? వాళ్ళు మనుషులే కదా, మీలాంటి మనుషులే కదా. తప్పు చేసింది చిన్న వయసు, సరే, తప్పో కరెక్టో అది వేరే విషయం. కానీ చంపడం ఏంటి? జంతువులు కూడా అంత దారుణంగా బిహేవ్ చేయవు కదా. అంత దారుణమా? మనిషి అన్నదానికి ఇంకా విలువే ఉంది? తోటి మనిషికి ప్రాణానికి విలువ ఇవ్వలేనప్పుడు, సొంత కూతురికి సొంత చెల్లి ప్రాణాలకి విలువ ఇవ్వలేనప్పుడు, అవతల మనిషి ప్రాణం కూడా మనలాంటి ఒక ప్రాణమే అని తెలుసుకోలేనప్పుడు ఇంకా మనుషులై పుట్టి ఉపయోగం ఏముంది? పిల్లలు పుట్టినంత మాత్రాన వాళ్ళ ఆస్తులు కాదు. తల్లిదండ్రులకి పిల్లలు వస్తువులు కాదు, వాళ్ళ ప్రాణాల మీద రైట్స్ ఉండవు. కేవలం మనలాంటి ఇంకొక ప్రాణం. we should help that life to cherish, we should help that life to grow, to bloom. అంతే తప్పితే ఏంటిది? ఇదా ఆలోచించే పద్ధతి? ఇదేనా? తప్పది, ఖచ్చితంగా తప్పే. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు, లవ్ ఆ ఏజ్లో చేయడం తప్పే. కస్తూరి ఎస్కేఆర్ గారు లవ్ ఆ ఏజ్లో చేయడం తప్పే, చంపడం కరెక్ట్ అని మాత్రం సమర్థించకండి. ఓకే, ఏ వయసులో ఏ పనులు చేయాలి అనేది పరిస్థితులను బట్టి, లేదంటే అక్కడ ఉన్నటువంటి విధానాలను బట్టి చేయవచ్చు. తప్పో రైటో, ఎవరితో ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో ప్రేమలో పడ్డారు ఏంటి అనే దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని ముందుకు పోనివ్వడమా, కట్ చేయడమా, లేకపోతే ఎలా చేయాలి అనేది ఆలోచించడం వరకు ఓకే. కానీ ప్రాణాలు తీయడం ఖచ్చితంగా తప్పే. ఒక ఆవుని చంపేస్తే ఇంత పెద్ద గొడవలు చేస్తున్నారే, రాజ్యాంగాలు మార్చేస్తున్నారే. లేదంటే జంతు బలులు ఇవ్వద్దు అని చెప్పి జంతువులకి, ఆవులకి, కోళ్ళకి, కుక్కలకి ఉన్నటువంటి విలువ మనిషి ప్రాణానికి లేదా? ఒక మనిషి ప్రాణం తీస్తే తప్పు లేదని చెప్పి మాట్లాడతారా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? కరెక్ట్గానే చెప్పారు, మంచి వచ్చేటో ఆలోచించుకొని దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవాలి తప్పితే ప్రాణాలు తీయడం తప్పే. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. శిల్ప గారు, శిల్ప మల్లెపోయినా తప్పండి, పాపం, అఫ్కోర్స్ తప్పే. చంపేసి వాళ్ళ లవర్ మీద నెట్టేశారు, బట్ న్యాయం ఉంది. అఫ్కోర్స్ ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా సరే నిజం బయటపడుతుంది. కాలం మారితే మొబైల్స్ వచ్చాక అయితే జీవాత్మని చంపే హక్కు భగవంతునికి మాత్రమే, వదిలేస్తే కనపడిన చోట బ్రతుకుతుంది కదా. సరే, ఏ నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళ ఇష్టం, రైట్. ఓవరాల్గా ఒక్కటే చెప్పేది, ఇప్పటికీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం సొంత వాళ్ళే, సొంత అన్న, పెదనాన్న కొడుకు, బాబాయ్ కొడుకు, దగ్గర వాళ్ళే, నా అనుకున్న వాళ్ళే ఆ యువతిని అంత దారుణంగా హత్య చేశారు. అయితే ఇక్కడ అతిపెద్ద విషయం, మొదటి నుంచి ఒక పెద్ద అబ్స్ట్రకిల్ ఏంటి అంటే, అన్నల వైపు, సొంత వాళ్ళ వైపు వేలు చూపించిన ప్రతిసారి వాళ్ళు అడ్డు పెట్టుకున్నటువంటి ఒక విషయం, ఒక దారుణమైన విషయం.
నిన్న కూడా ఆర్టీవీ దీని గురించి మాట్లాడింది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఆ యువతి వ్యవస్థగా ఉంది అక్కడ. నిజంగా ఆ యువతి ప్రాణాలు తీయడం అంటే పరువు పోతుందో, మేము చెప్పిన మాట వినట్లేదు, మాకు నచ్చని వ్యక్తితో మాకు నచ్చని కుటుంబంతో సంబంధాలు పెట్టుకుంది, ఇష్టం వచ్చినట్టు తను వ్యవహరిస్తోంది అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక మంచి అదును కోసం. సో ఇప్పుడు బయటికి వెళ్ళిందని తెలిసింది. వద్దన్నా సరే, ఫోన్ లాక్కున్నా సరే, రిస్ట్రిక్ట్ చేసినా సరే, మనం చెప్పింది వినకుండా మన మాట దాటి ఎలా బయటికి వెళ్తుంది, మన కుటుంబం పరువు పోతుంది అని చెప్పి వాళ్ళు భావించారు. ఆ యువతి ప్రాణాలు తీయడానికి చాలా రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కూడబలుక్కున్నారు వాళ్ళే, సొంత వాళ్ళే, అన్నలు బావలే నిర్ణయించుకొని ఆ యువతిని గమనిస్తూ వస్తున్నారు. అయితే ఆ యువతి తన దగ్గర ఫోన్ లేకపోవడంతో మనకున్న సమాచారం ప్రకారం వేరే ఫోన్ నుంచి, తన తల్లి ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా అతనికి మెసేజ్ చేసి వాళ్ళు బయట కలుద్దామని ప్లాన్ చేసుకున్నారు. అది వీళ్ళు గమనించారు. మనకేం చెప్తున్నారు? మాకు ముందు తెలియదు, కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. కానీ అసలు విషయం వీళ్ళకి తెలుసు ముందే. వెయిట్ చేస్తున్నారు అలాంటి ఒక సందర్భం కోసం, ఎరలో చిక్కుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి ప్లేస్కి వెళ్ళకపోతారా, ఎక్కడో ఒక చోటికి దొరుకుతారు మనకి, వాళ్ళ సంగతి తేలుద్దామని వెయిట్ చేశారు. చివరికి బయటికి వెళ్ళారని తెలిసింది. ఆహా, ఇంట్లో లేరు, ఊర్లో లేరు, ఎక్కడో బయట ఉన్నారు. సో దాడి చేయడానికైనా ఇంకేదైనా చేయడానికైనా అవకాశం ఇక్కడే దొరుకుతుందని అనుకున్నారు. తీరా ఈలోపు లోకేష్ అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోయాడు ఆ యువతని వదిలేసి. ఇంకా మంచి అదునైంది. మేబీ ఒకవేళ లోకేష్ ఉంటే లోకేష్ని కూడా ఏదైనా చేసి ఉండేవాళ్ళేమో. కానీ లోకేష్ కూడా లేకపోవడం ఆ యువత మీద తమ కక్షని తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఒక్కతే ఉంది, ప్రజలు తక్కువగా ఉండే ప్రదేశం, చుట్టూ పెద్ద పెద్ద గోడలు, కోట, ఇంకేం కావాలి రాక్షసులకి? అక్కడ ఆ యువతి మీద ఎలా జరిగింది ఏంటనేది పోలీసులు చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ యువతి మీద ఖచ్చితంగా చివరికి ఇలాంటి ఒక దారుణానికి ఒడిగట్టారు. కానీ ఇక్కడ మనందరికీ కన్నీళ్లు తెప్పించే విషయం, చాలా దారుణమైన విషయం ఏంటి అంటే, ఒకటి ఆ యువతి ప్రాణాలు తీయడం ఎంత పాపమో, చివరికి సొంత అన్నలే అయ్యుండి ఆ యువతిని అలా వివస్త్రం చేసి ఆ ముళ్ళ పొదల్లో వదిలేసి వచ్చారు. తన మృతదేహాన్ని వివస్త్రగా ఉంది. సురేంద్ర మాట్లాడాడు, సొంత అన్నను కదా నేను చూడలేకపోయాను, అసలు అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, మాటలు రావడం లేదు, ఏడుపు వస్తుందని మాట్లాడాడు కదా. కానీ వాళ్ళ చేతులతో వాళ్లే చేశారు కదా ఈ పని. మనుషులనే వాళ్ళు చేయగలుగుతారా? సొంత చెల్లిని అసలు మనుషులనే వాళ్ళు చంపగలుగుతారా? ఒకవేళ చేసినా ఇంత చేశారు, కానీ ఇది ఇంకా పరాకాష్ట కాదా క్రూరత్వానికి? ఇది పరాకాష్ట కాదా? సొంత చెల్లిని అత్యంత దారుణంగా అలా పక్కా ప్లాన్ వేసి చివరికి దేనికోసం? పరువు కోసమా? ఇప్పుడు నిలబడిందా పరువు? మొత్తం కుటుంబం అంతా జైలుకి వెళ్ళట్లేదా? సమాజం ముందు తలదించుకొని నిలబడట్లేదా? సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మీ చెల్లి ప్రాణాలు తీసి మీరు సంతోషంగా ఉన్నారా? మీ కూతురు ప్రాణాలు పోతాయని తెలిసి మీరు ఇంత ప్లాన్ చేశారే, ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? చివరికి మీ పరువు నిలబడిందా? చాలా హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు ఉండగలుగుతారా? మీరు ఈ గుర్తులతోనే ఉండగలుగుతారా? ఈ సమాజంలో బ్రతకగలుగుతారా మీరు? ఒక జంతువు ప్రాణం తీస్తేనే, ఒక పక్షి ప్రాణమో ఒక జంతువు ప్రాణమో తీస్తేనే దాని గురించి ఇప్పుడు ఇవాళ మనం కేసులు పెట్టుకుంటున్నామే. మన సమాజం అది కాదు, చాలా పురోగతి చెందామని మాట్లాడుకుంటున్నామే. రాజ్యాంగాలు సైతం మారుస్తున్నాం కదా. కానీ ఒక మనిషి ప్రాణం తీయడం తప్పు. మనలాంటి ఒక మనిషే, మన ప్రాణం లాంటి ప్రాణమే అనే కనీసం విచక్షణ మనుషులు కోల్పోతున్నారు. అందులోనూ ఏ దోపిడీ దొంగలో లేకపోతే ఇంకెవరో ఏ టెర్రరిస్టులో చేస్తున్నారంటే కనీసం ఒక ఆలోచించడానికైనా ఒక అర్థం ఉంటుంది.
కానీ సొంత కుటుంబ సభ్యులే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అన్నలు, తల్లులు, తండ్రులు పరువు అనే ఒక హాలోజినేషన్లో ఉండిపోయి, ఒక తప్పుడు ఆలోచనలో ఉండి చివరికి చేసేది ఇది. సమాజం ముందు ఇప్పుడు మీ పరువు నిలబెట్టుకోగలిగారా? కాపాడుకోగలిగారా? మీకు సమాజం ఇప్పుడు విలువిస్తుందా? చివరికి ఏం సాధించగలిగారు? అన్నిటికీ మించి మొదటి నుంచి ఏదైతే అడ్డుగా చెప్పుకుంటున్నారో, ఒకవేళ అన్న చేస్తే అలా చేస్తాడా, వ్యవస్థ చేస్తాడా అని చెప్పుకుంటున్నారో, చివరికి అదే నిజమైంది. అన్నలే చేశారు అంటున్నారు. అలా వ్యవస్థ పడి ఉందంటే దాని అర్థం ఏంటి? అంత దారుణమైన దెబ్బల, ఎంత కసితో కొడితే మనం మాట్లాడుకున్నాం, లోపల కిడ్నీలు, లివర్ దెబ్బతిన్నాయంటే ఎంత బలంగా కొట్టుంటారు ఆ యువతిని. చిన్న వయసు, చిన్న